सेन राम राम, सेन नमस्कारम। बाई घड़ी अत्रिवात हमें 10 निमिष थमतो कविता बाई केरी छे आंटी मनी भूख लाग रही है बाई और बरोबर बेसन खामा गए तमार बरोबर बाटी भाजी हम राज में ले जो खावा तम कोई बांध लाई तो सदा भड़ंग खामा दया करें 10 निमिष देशव्याप्తంగా రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు शंकर नायक बाबू नायक जरा वेदिका पे डिग्री आओ शंकर नायक भैया बाबू नायक भैया मोहन नायक भैया 7 డయాసెఫ్ డిగ్రీ తమేన స్వాగతం దేశవ్యాప్తంగా ఉన్న 16 కోట్ల మంది గిరిజనులు ఈరోజు సేవాలాల్ జయంతి ప్రతి తండాలో ప్రతి ఊర్లో నిర్వహిస్తూ ఉన్నారు కానీ మన అదృష్టం మనం తెలంగాణలో పుట్టడం కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని అధికారికంగా హైదరాబాద్ నడిబొడ్డున చేసే అవకాశం వచ్చింది సేవాలాల్ మహారాజ్కి శిరస్సు వంచి పాదాభి వందనాలు తెలియజేసుకుంటున్నాం సేవాలాల్ని గుర్తించి మరో సేవాలాల్గా గిరిజన జాతికి అండగా నిలబడ్డ కేసీఆర్ గారికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ సభాధ్యక్షులు ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి కృషి చేసిన సోదరులు అన్న రూప్ సింగ్ నాయక్ గారికి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు అప్పుడు గ్వారేర్ బాయి కవితా మాళోత్ గారికి గౌరవ పెద్దలు హోంశాఖ మాత్యులు మహమూద్ అలీ గారికి గౌరవ పెద్దలు ఇందాకే అన్నాడు 19 లక్షల ఎకరాలతో పాటు ఇచ్చిన 4 లక్షల పోడు భూములకు కలిపి 23-24 లక్షల ఎకరాలకు 7 సార్లు ప్రతి పంటకు మరి 5,000 చెప్పున రైతు బంధు ఇచ్చి గిరిజనులకు ఆదుకోవడానికి కృషి చేసిన మా అన్న నిరంజన్ రెడ్డి గారికి గౌరవ పెద్దలు సీనియర్ శాసనసభ్యులు మరి గిరిజన నాయకులు అన్న రవీంద్ర కుమార్ గారికి గౌరవ పెద్దలు నాకెప్పుడు అండగా నిలబడే అన్న రామచంద్రు నాయక్ గారికి అలాగే వాలియా నాయక్ గారికి రాంబల్ నాయక్ గారికి మా సోదరి చంద్రవతి గారికి రవికుమార్ అన్నకు చెప్పాను కదా రవికుమార్ గారికి చెప్పాను మా సోదరుడు మరి ఇక్కడ మంచి చదువుకొని అమెరికాలో స్థిరపడాలనే అవకాశం ఉన్న నా జాతి కోసం నా ప్రాంతం కోసం పనిచేస్తా అన్న మన రామన్న క్లాస్మేట్ అన్న జాన్సన్ నాయక్ గారికి आज भोग भंडारों की देखो अपने साधु ने अन्ना आनंद गारिकी మా సోదరి చారులత గారికి మా సోదరుడు బాబురావు నాయక్ గారికి అనిత గారికి మా సోదరుడు పేరు అలాగే भिया बालाजी नायक भिया ने दशरथ भिया ने बिचा नायक भिया ने मोहन नायक ने रवि नायक ने यूनिवर्सिटी थी राजू नायक ने सहकरिंचे जे विष्णु नायक ने वेदिका पर सज्ज को मारे याड़ी ने बापू ने आज गौर समाजेर याड़ी ने बापू ने भाई ने सेने राम राम नमस्कारम మా మీడియా సోదరులకు కూడా పేరున నమస్కారం చాలా సంతోషం అందరూ మాట్లాడిను నేను ఎక్కువ సమయం తీసుకోను ఈ దేశవ్యాప్తంగా 16 కోట్ల మంది గిరిజనులు ఉన్నారు ఒకే భాష మాట్లాడేవాళ్ళు అయితే ఇవాళ 286 జయంతి జరుపుకుంటున్నాం కేసీఆర్ రాకముందు గిరిజనులను మరి ఒక మార్గదర్శిగా వారికి దిశానిర్దేశం చేసి అందరం ఉన్నా లేకున్నా ఎక్కడెక్కడో వలసలు పోయి వచ్చినా కూలీ నాలి చేసుకున్నా ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకుంటే సేవాలాల్ భోగ్ భండారో చేసుకునే గిరిజన జాతికి కేసీఆర్ ఉద్యమించిన రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే రోజు వరకు సేవాలాల్ జయంతి అధికారికంగా నిర్వహించవచ్చు భావి తరాలకు వారి మార్గాన్ని చూపించవచ్చు అని ఆలోచించిన నాయకుడు లేడు అంత గొప్ప
గిరిజన బిడ్డల ఆత్మగౌరవంతో బతికే విధంగా గిరిజన బిడ్డలు మరి సమాజంలో అందరితో సమానంగా తలెత్తుకొని బతికే విధంగా అన్ని రకాలుగా అవకాశం కల్పించిన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను. నేను సత్యవతి రాథోడ్గా ఎక్కడో మారుమూల తండలో పుట్టిన బిడ్డను అనేక ఒడుగుదడుగులు ఎదుర్కొని రాజకీయాల్లోకి వచ్చాను. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మొన్న క్యాబినెట్లో అన్నా నిరంజన్ అన్నతో పాటు మహమూద్ అలీ గారితో పాటు మన జాతి కోసం మరి సేవ చేసే మన జాతికి సేవ చేసే అవకాశం కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చిండ్రు. నేను కేసీఆర్ గారి గురించి గొప్పగా చెప్పడం నేను మంత్రి అయినందుకో ఎమ్మెల్సీగా ఉన్నందుకో నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నందుకో చెప్పట్లేను. 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాం. ఇక్కడ ఉన్న అందరం కూడా అనేక ఏళ్ళుగా మా తండాలు ఊరికి దూరంగా విసిరేయబడ్డాయి, సరైన సౌకర్యాలు లేవు, మా గ్రామ పంచాయతీలు చేయమని అనేక వేదికల ద్వారా కొట్లాడినాం. ఆ రోజు కాంగ్రెస్ తెలుగుదేశం ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, కానీ అమలు చేసి దాదాపు 3200 పైచిలుకు మంది గిరిజన బిడ్డలు వాళ్ళ తండాలు పాలించుకునే అవకాశం కల్పించిన నాయకుడు కేసీఆర్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడో 86లో ఆ రోజు 76లో రిజర్వేషన్ ఈ ప్రాంతం హైదరాబాద్లో ఉండే ప్రాంతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపేసిన తర్వాత 20 ఏళ్ళు ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది. మళ్ళీ 76లో కొట్లాడి సాధించుకున్న రిజర్వేషన్ను ఆ రోజున్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 86లో 4 నుంచి 6% తీసుకొస్తే 86 నుంచి 2022 వరకు దాదాపు 45 ఏళ్ళు సమీక్షించినోడు లేడు, పెంచినోడు లేడు. విద్యా ఉద్యోగాల్లో మన అవకాశాలు కోల్పోతున్నాం, వాళ్ళకి చేయితనివ్వాలి అని చెప్పి గొప్పగా ఆలోచించి మీ అందరి సమక్షంలో రిజర్వేషన్ పెంచి ఈరోజు అనేక మంది బిడ్డలకు విద్యలో ఉద్యోగాల్లో అవకాశం కల్పించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఇంకో మాట చెప్తా ఉన్నా, ఇంతమంది బిడ్డలు రాజకీయంగా అవకాశం కల్పించిన కేసీఆర్ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ పక్కనే కేసీఆర్ కట్టించిన బంజారా హిల్స్ అంటే ఒకప్పుడు బంజారాలు ఉన్నారు, సేవాలాలు వచ్చి ఇక్కడ ఆవులు మేపిండు అనేది ఒక చరిత్ర ఉంది. అందుకనే మనకు 100 కోట్ల భూమిని బంజారా భవన్ కోసం అక్కడ కేసీఆర్ గారు మనకు నిర్మాణం చేసి ఇచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గొప్పగా అందులో నిర్వహిస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఆ రోజు ఒక వరంగల్ పార్లమెంట్ సీటు జనరల్గా ఉంటే రవీందర్ నాయక్ ఎంపీ చేసిన ఘనత కేసీఆర్ది. ఇవాళ ఆయన అక్కడ ఉన్నాడు. అడుగుతా ఉన్నా, మొన్న ఆయనకు బీజేపీ టికెట్ ఇస్తే డిపాజిట్ పోయింది, 2000 ఓట్లు రాలేదు. అంటే అలాంటి టికెట్లు కాంగ్రెస్ బీజేపీలు ఇస్తాయి, కానీ కేసీఆర్ జనరల్ సీట్లో ఒక గిరిజన బిడ్డను నిలబడి గెలిపించిన చరిత్ర కేసీఆర్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అక్కడ ఒక రాములు నాయక్ ఉన్నాడు, అన్నా మీ మీద మాకు కోపం లేదు, కానీ ఎవరేందో జాతికి ఎవరు చేసినో గుర్తించకుండా మీ అవకాశాల కోసం మీరు జాతిని పణంగా పెట్టొద్దు అని చెప్తున్నా. ఎవరైనా చేస్తారా నిన్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ? ఇవాళ రేవంత్ రెడ్డిని చేయమని ఛాలెంజ్ చేస్తున్నాం. మేము ఇక్కడ ఉన్న అందరం కేసీఆర్ కదా, అధికారం వచ్చిన తొలి నాళ్ళలోనే నిన్ను గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ చేసిండు. మీ ఆశకు హద్దు లేకపోతే మీ వల్ల ఏదో జాతిని నష్టపోయినట్టు మరి వెళ్ళిపోయిన ఇవాళ ఎవరు గాంతున్నారు మిమ్మల్ని? कुणी गान रेच काय, कुणी पूछ रेच काय, पचार रेच काय काय आज रवींद्र नायक ने रामुलु नायक ने पूछ रीचू. आज अपन कविताबाई భారతదేశ చరిత్రలో ఒక గిరిజన మహిళ 40 ఏళ్ల లోపే
మరి పార్లమెంట్లో అడుగు పెట్టింది అని అంటే అది కేసీఆర్ చలవా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ధైర్యం ఉందా ఎవరికైనా ఇలాంటి సాహసం మరి కాంగ్రెస్ బీజేపీలు చేస్తాయని అడుగుతా ఉన్నాం. అంటే కేసీఆర్ గారు ఏం చేసినా ఆ జాతిలో ఉండే మరి అవకాశాలు ఇవ్వాలి, ఎవరికి తీసిపోకుండా మరి వాళ్ళు రుజువు చేసుకుంటారు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ప్రతిసారి మాట్లాడేవాడు. అందుకనే దేశమే స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లలో 65 ఏళ్ళు పాలించిన వాళ్ళు 90 గురుకులాలే గిరిజనులకు నిర్మిస్తే 95 గిరిజన గురుకులాలను డిగ్రీ పీజీ వృత్తి కోర్సులకు అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారు. ఇవాళ చాలామంది విదేశ విద్య కోసం అనేక దేశాలకు 20 లక్షలు ఇచ్చి పంపించింది కేసీఆర్. అయితే కేసీఆర్ దిగిపోయినప్పటి నుంచి అవస్థ పడుతున్నారు, చదువు మానేసి వెనక్కి వస్తున్నారు. మేము చేసిన ఎంపిక తప్ప ఈరోజు గిరిజన జాతి అనాథగా మిగిలిపోయింది ప్రభుత్వంలో. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఉన్నాయి 2 సరిపోవు, ఇంకా 3 కార్పొరేషన్లు ఇస్తా అన్నాడు. దిక్కు లేదు. ఏమన్నాడు? ఈ 14 నెలలుగా ఆ రోజు కేసీఆర్ రిజర్వేషన్ 22లో పెంచిన 14లో అధికారంలో వచ్చిన రోజు నుంచి 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో 10% గిరిజనులు ఉన్నారు. వాళ్లకు 10% బడ్జెట్ పెట్టాలని ప్రతి బడ్జెట్లో దానికి సత్సమానమైన మరి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకున్నాడు. కానీ 14 నెలలుగా గిరిజన సంక్షేమానికి రూపాయి ఇవ్వలేదు. ఇవాళ చదువుకునే విద్యార్థులు అనాథాలు అయిపోయినారు. దేశం కాని దేశంలో మరి పిల్లలు పస్తులు ఉంటున్నారు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. మారి ఆడి కేరిచే నిరంజన్ అన్న చెప్తుండే, ఎక్కడో కొండల్లో గుట్టల్లో చెలిమెల నుంచి నీళ్లు తెచ్చుకునేవాళ్ళం. మార్ దాదీర్ మార్ మోటే ఆడీర్ మరడీర్ మా నాన్నకి రోజున तपाड़े पर लट्टा छेनी कसना छेनी का तो कते कते को ढा बेटी वो बाहर ले जाओ बेटी रवाड़ो मार उनको एक आदमी उन बाहर ले जाओ तो बेड़ो पाड़ पाड़न हांडी बेड़ो गुड़िया पाड़ पाड़न मार तपाड़े लटा उकड़ गया आड़ी गेन कहती थी कतराई को ढाब उब जावे तड़ाए माँ कालो मा जा जान पानी पाड़े हावगा कोनी आड़ी हमसे वेन मुनगोड़ की कविता बाइन हमसे रविंद्र कुमार भैया लेगो मैंने जानसन भैया लेगो डोगरी डोगरा सुधा नल्ला फेर लें घरे पियर पानी पी दे केसीआर कहतो तो एक ग्वारेर बेटी टोकड़ो जलेन रोड चढ़न पानी लायर छेनी घर घर पानी दिनो जो घनता केसीआर एरो उंदाड़े मुलुगु मा एक टांडो बड़गो भाग्य टांडो को जको ग्वार ग्वाणी रोरे कचे माय पड़न मर जावांगे न कसने का तो मार घरे में मार बेटी मोटियार माल छे सगाई कर मेलो मत 10-15 वर्षे दसेक कमा मेलो जो पीसा बढ़ गए ज्ञानो बढ़ गो बटल बढ़ गए मार बेटी ने काई देन वड़ाऊं माँ उजी कमाणो को तो 10-15 वर्ष रनो कत्ती लाऊंगे माय पड़न मर जाऊंगा तो मरे तो वो काम वे नहीं मत ढही रेन 50,000 रुपया देताणु केसीआर ढही रेन और वाया की दोगे छे उंदाड़ केल दोगे छे गोर गरीबे ने एक बेटी हुई तो वो ने आज अपने याड़ी है रासबली भिया वाले साम देवरकोंडा साम पेटे में एक बेटी जने दी बेटी जने तीन बेटी छे तो अपने भाई जान काई देन छे नी कटपाड़ू रांडे ने कद्दू वड़ाऊं काई देन वड़ाऊंगे पेट पाड़ ली दी अपने दीटे भूल चुकन वेचा तो वेच ली दे पण आज केसीआर अपन पालवाड़िया ने वायन बनाओ तो 500 रुपया घालती लका ले पण आज 1,16,000 कल्याण लक्ष्मी दिनो आज गोपगा एक बेटी पेटे तीरे तो पेट भरन अन्ना को जो पेट भरन बाटी घाल लोगे आलोचिंचो जो केसीआर 20 रुपया बुढ़े ठाड़े दे रे काई वेनी आज 10,000 रुपया दतो नाती पोते ने 50-100 रुपया दे सारू ने बेटी जमाई आओ तो एक कुकड़ी काटन एक पाव दारू लान घाले जस अपना गौरव पेंचो आज केसीआर अन्ना न हम
केसीआर काई कांग्रेस गवर्नमेंट आन अधिकार में आन कतरा दाड़वेगे को अत्र आदमी रैतुल आत्महत्या कर लीदे रैतु बंधु बंधुवेगो केसीआर कोरोना आई जना हम कैबिनेट आरा से बंधुवेगो गवर्नमेंट ने आयर पिसा छेनी हमसे कैबिनेट मारा मीटिंग या जना अब कालम वेगो मार्च या बंधुवेगो जो कोरोना जून महीना अपने आषाढ़ छांटे पड़ गई गेन का पच कुए पिसा कत्ती लांदांग तो रैतुल अर्धम कर लिए गोर गरीब अर्धम कर लिए 6 महीना में थमा गए हम के हमार बाई कटकी दो एमएलए और बाई कटकी दो उद्योगस्तुले सेर बाई कटकी दो लपण गोर गरीब दे रैतु बंधु मात्रम कटकी दो कोनी उन्होंने दिनो कोरोना मसदा उन्हाड़े तो आज रैतुल मर जा रहे तमजान गाम गाम फरोगेन निरंजन नायकत्व में हमें मेले तो उदय चारुलता बाईसदा हिमालय हम आदिलाबाद गए निजामाबाद गए अन्ना उंदाड़े करीमनगर गो अपन ग्वारेरज सेरांगे और घरज गए तो कसन मरगो तो बाप बाकी ले मेलो बेटा सदा ले मेलो बापेर पीटी कोनी बेटार पीटी कोनी तो गजानंद के अपन ग्वारेर भाई देवाड़ो 10,000 कम 2 लाख रहे न बापे दिनों न बेटा दिनों आए सारू चेनी बाकी वाला घरमणा गारे गए और ग्वाणी ने विसन 6 वर्ष दी छुचा पर वो छोरा ने दीपर 30 वर्ष बाप याड़ी में जिदिगा बेटा झाड़ पिलेन मरगो हम मुझे जागे तो उसदा देवराव गैन और ग्वाणी छुचा पर वे को नहीं और भाई छोरान पाल में लो और ग्वाणी किडनी खराब होगी तो जम्मी कुदवा में नाड़ी थी 3 लाख रुपया लायक छे અને જમીન હેઠે લોન કાંઈ કો 2 लाख लाए जेर यही माफी कोनी वही माफी कोनी बैंक की वाला है तो बैंक के जान झाड़ पिलेन मरगो वो तो पूछ रहे से काई आड़ी रैतु बंधु आए नहीं गए आए नहीं जुन एक पेद्द मनिषि आड़ी रहे आए नहीं जुन से आड़ी काई को भरोसो गए दुम के रोज करा बुढ़जा ईड़ा वो रोज भरोसो छे नहीं वो काई भरोसो दा मैंने काई रहतो डोकरा दणो पेद्द मनिषि दणो केसीआर दणो तप्पा ये रेवंत रेड्डी ने गोर गरीबे ने बाव करे मुंडो कोनी एरो ये नकाम चढ़ा नाके ऊपरे मुझे काई वतारे काम ना मुझे 4 वर्ष तमणो को तो जेताणो खूब बंचा हनुगेन बाधा पड़ रहे गन कतो आज तम से वेन अर्धम करो तमें मैं विज्ञप्ति कर रही छू आज कतराई को गुरुकुल पाठशाला आज टांडू टांडू ने सेवालाल जयंती करन पंडगा कर जस परिस्थिति केसीआर लायो अबाल रामबाल भैया की जो आज केंद्र में छजे ने हम डिमांड कर रहे छा तेलंगाणा में कोनी ग्वार कुणस कुणस राष्ट्रालय सको देशव्याप्तंगा सेवालाल जयंती करनोगे अपन रिजर्वेशन करना को 60 वर्ष रेटे केंद्र में अमल कर रही है वो ने पेंशन अपन जाति कतरा बढ़गी को अतरा रिजर्वेशन केसीआर पेंशन जो पेंशन हो गए अपन कहते हुए तम काई केले छेनी रामन आरो आज 103 104 डिग्री ताव आरो छो ने डॉक्टर देख रहे छे बाधा पड़ो सेन भलन में बातें करूं केल दो पण मा आ सको कोनी अका आरो कोनी दयचेसी तम अर्थम कर लोगे कोचे तमें सेन आज टांडू टांडू थी आज केसीआर छेनी थी केसीआर रजना कीधो जो को काम है हरदे रकाड़न आज हैदराबाद ताणु आ ताणु सेवालाल जयंती ने मरी विजयवंतम कीधे जे ने मारी याड़ियों ने भाइयों ने भियाओं ने सेने मैं 10 आंगली जोड़न विनती करती हुई दी दाड़े थी ये काम मजिदगा करनो के आलोचना कर रहे जो रामचंद्र भैया रूप सिंह भैया रामबल भैया वालिया भैया अपन रवि सीनु मोहन विष्णु प्रति ओक्कले ने मैं 10 आंगली जोड़न
केसीआर कुड़ी भुजम तम काई काम करती मजेदिगा करे वाल तमिल से ने आज भोग देन केसीआर फिर मुख्यमंत्री बनो और नाम आंग बढ़नो और नायकी आंग चालो के धोखे जेने मार साधु ने मार मोटे बापू ने से ने दसी आंगली जोड़ती हुई से ने राम राम कहती हुई अपने सेवन भड़न दड़या खामा दड़या खाले जेर पचर अति जावड़ो के कहती हुई से ने जय तेलंगाना जय तेलंगाना जय केसीआर जय जय केसीआर जय सेवालाल जय जय सेवालाल।